హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈరోజు వీడియో, నేను ఇంట్లో ఎప్పుడైనా బోర్ కొట్టి నాకు స్వీట్ తినాలి అని అనిపిస్తే నేను వెంటనే చేసుకునేది బ్రెడ్ హల్వా. ఈజీగా 10 to 15 మినిట్స్లో 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఎలా చేయాలి బ్రెడ్ హల్వా అనేది నేను చెప్తాను. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. సో టోటల్ ఫుల్ బ్రెడ్ తీసుకున్నాను, మిల్క్ బ్రెడ్. సో రిమైనింగ్ కొన్ని పీసెస్ నేను పక్కన పెట్టాను. సో అది కూడా మీకు ఒక రెసిపీ చెప్తాను. ఎడ్జెస్ అన్నీ కట్ చేయాలి. ఎడ్జెస్ కట్ చేసేసి వాటిని పీసెస్ కింద చేయాలి. ఇప్పుడు ఆ ఎడ్జెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా మనం కావాలంటే పకోడీ కింద కూడా వేసుకోవచ్చు శనగపిండితో. బ్రెడ్ హల్వా, డబుల్ కా మీఠా, చాలామంది చాలా డిఫరెంట్ వేస్లో రెడీ చేస్తూ ఉంటారు బ్రెడ్ హల్వాని. సో నేనైతే గీ యూస్ చేస్తున్నాను. నాకు డీప్ ఫ్రై ఇష్టం ఉండదు. నేను 10 to 12 పీసెస్ బ్రెడ్ తీసుకున్నాను, బ్రెడ్ స్లైసెస్. సో దానికి మనకి 2 tablespoons గీ అయితే సరిపోతుంది. ఈజియెస్ట్ వే అయితే ఇంకొకటి ఉంది. ఆ బ్రెడ్ పీసెస్ కింద చేయకుండా బ్రెడ్ని డైరెక్ట్ మనం మిక్సీలో పౌడర్ చేసేసి పౌడర్ని మనం గీలో ఫ్రై చేసేస్తే సరిపోతుంది. అదైతే ఇంకా ఫాస్ట్గా అవుతుంది. టేస్ట్ అయితే డిఫరెన్స్ ఏమీ ఉండదు. సో నేను పీసెస్ని హాఫ్ క్వాంటిటీ కింద తీసుకున్నాను. ఫస్ట్ హాఫ్ క్వాంటిటీ నేను ఫ్రై చేసేసిన తర్వాత సెకండ్ హాఫ్ క్వాంటిటీ ఫ్రై చేస్తున్నాను. సో అవి మనకి గోల్డ్ కలర్లోకి రావాలి. గోల్డ్ కలర్లోకి వస్తే ఆల్మోస్ట్ బ్రెడ్ అనేది ఫ్రై అయిపోయినట్టే. మీకు స్మెల్ కూడా తెలుస్తుంది. సో మొత్తం బ్రెడ్ పీసెస్ అన్నీ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. సో మీ ఇంట్లో టీ గ్లాస్ ఉంటుంది కదా చిన్నది, అదే గ్లాస్తో ఒక గ్లాస్ షుగర్ వేసుకోండి 12 పీసెస్కి. నేను స్వీట్ ఎక్కువ తింటాను కాబట్టి 1 గ్లాస్ సరిపోతుంది. 1 గ్లాస్ షుగర్కి 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. సో ఇది బాయిల్ అయిన తర్వాత షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది. షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత మీకు మొత్తం పీసెస్ ఇందాక ఫ్రై చేసి పెట్టారు కదా, అవన్నీ దాంట్లో వేసేసి మిక్స్ చేసేయండి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత సేమ్ గ్లాస్తో 1 గ్లాస్ మిల్క్ యాడ్ చేయండి. మిల్క్ యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుంది. సేమ్ గ్లాసే తీసుకోండి అన్ని క్వాంటిటీస్కి కూడా, మిల్క్, వాటర్ అండ్ షుగర్. సో అన్నీ యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేయండి. మిక్స్ చేస్తే అది దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత బ్రెడ్ హల్వా మనం డ్రై ఫ్రూట్స్ ఏమైనా కూడా యూస్ చేయొచ్చు. బాదం, పిస్తా, జీడిపప్పు. నా దగ్గర అయితే జీడిపప్పు ఒక్కటే ఉంది కాబట్టి కొంచెం నెయ్యి తీసుకుని నెయ్యిలో కొన్ని జీడిపప్పు ఫ్రై చేస్తున్నాను. కొంచెం లైట్ గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత సో ఇందాక మీరు బ్రెడ్ హల్వా తీసుకుని పక్కన పెట్టుకున్నారు కదా, దాంట్లో మిక్స్ చేసేసి సర్వ్ చేసేయండి. అంతే, ఈజీగా 10 to 15 మినిట్స్లో అయిపోయే బ్రెడ్ హల్వా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.